ఇప్పుడు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మడకశిర నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ తిప్పేస్వామి గారు. పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్ద నాయకులందరికీ, తర్వాత కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, పెద్దలారా, మీ అందరికీ తెలుసు, ఈరోజు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అనంతపురం జిల్లా రైతులు, మరి ముఖ్యంగా రాయలసీమ రైతుల యొక్క బాగు కోసం, వాళ్ళు బాగుపడాలి, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత చేయాలి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు బాగు చేయాలని చెప్పేసి ఈ రోజు వచ్చి మండే ఎండలో కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లా, అందులోనూ అనంతపురం జిల్లా బాగుపడాలి అంటే ఈ జిల్లాకు ముఖ్యంగా నీటి వసతి, పూర్తిగా ముఖ్యంగా సాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉంటే జరిగిపోయి ఉండేది. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఈ జిల్లాకు సాగునీటిని అందించి రైతుల యొక్క జీవితాలను బాగు చేసే ఏకైక నాయకుడు ఒక మన రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకా ఎవరూ లేరని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను. ఎందుకంటే 80% హంద్రీనీవా పనులు పూర్తయినా కూడా, ఇన్ని ఏళ్ళు గడిచినా కూడా ప్రతి చెరువుకు నీళ్లు వసినటువంటి అగత్యం ఎప్పుడో ఉండేది. అది పూర్తి చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు మరి మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి ప్రజలు, ఇక్కడ ఉన్న రైతులను కానీ ప్రజలు కానీ మోసం చేస్తూ ఉన్నారు. దయవించి వెంటనే టీడీపీ ప్రభుత్వం మేల్కొని అనంతపురం జిల్లా రైతులకు ముఖ్యంగా ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పేసి ఈరోజు కోరుతున్నాం. అంతేకాకుండా మీకు మామూలుగా అందరూ చెప్తా ఉన్నారు, ఏమి చంద్రబాబు నాయుడు గారు ఈ మందరే వచ్చిపోయినారు, లేదు వెంటనే నేను అన్ని ఏర్పాటు చేస్తాను, అనంతపురం జిల్లా రైతుల్ని కాపాడుతాను, ఆదుకుంటాను అని చెప్పేసి పోయినారు. అయ్యా, మీ అందరికీ కూడా నేను ఒక చిన్న విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని గత 35 ఏళ్లుగా చాలా దగ్గరగా చూసిన వ్యక్తి నేను. అంటే యూనివర్సిటీ రాజకీయాల నుంచి, స్టూడెంట్ రాజకీయాల నుంచి చాలా దగ్గరగా చంద్రబాబు నాయుడు గారిని మేము అంత గమనించి చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. ఆయన చెప్పేది చేయడు, ఏ మాట చెప్తే అది తప్పకుండా నెరవేర్చడు, అన్ని అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు. కాబట్టి దయించి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మొద్దని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏనాడు కూడా ఈ రోజు కాదు, రేపు కాదు, అనంతపురం జిల్లా రైతులకి అతను ఆదుకునే ప్రసక్తే లేదు. కేవలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ జిల్లాకు నీళ్లు వస్తుంది, ఈ జిల్లా నాయకులు బాగుపడతారు, రైతులు బాగుపడతారు చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దయ ఉంచి మీరందరూ సంఘీభావంగా ఉండి మన నాయకులు, మన రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి సహకరించేసేసి అప్పుడే ఈ జిల్లా రైతుల యొక్క సమస్యలు తీరుతాయని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయించి మన మంత్రి కూడా పూర్తిగా ఈ పార్టీ వెంబడ ఉండి త్వరలోనే గవర్నమెంట్ తెచ్చుకొని ప్రతి ఒక్క చెరువుకి, ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మీ అందరికీ కోరుతున్నాను. జై హింద్, జై జగన్.